ఎడ్డి పరశురాముడు పక్కల్ల మత్తవాడు ప్రాణాల గుత్తవాడు కత్తెర జుంపాల వాడు కర్యోడు కాడుకు రామస్వామి వాడు డొక్కన రక్తం దాతే డొక్కలయ్య మూడవ వాడు అటువంటి జారేడు రక్తం దాతే జాల చంపన్న అటువంటి చిన్నవాడు చెట్టుకెళ్ళి అటువంటి నలుగురు కొడుకు నలుగురు తోడ పుట్టింది ఆ చిన్న బిడ్డ సిరియాల గౌరమ్మ పెద్దవాడు మాత్రం బాల పరశురాముడు ఆ ఆటల కంట పోయి పాటల కంట పోయి బొగ్గాల బోడగాడ బోగాటం తెచ్చి రాముడు కన్నా తల్లి దగ్గరకు వచ్చి ఏమంటాడు రామస్వామి అమ్మ రేణుక ఎల్లమ్మ 10 మంది లోపల బల్జానమైన నలుగురు ముందర మేము నవ్వట్ట పాలవైనము తల్లి రేణుక ఎల్లమ్మ మాకు తండ్రి లేడంట నీకు ఇవుడు లేడంట ఎల్లమ్మ అమ్మ రెండెల్లి కొడుకుల వాట రాజవేలు తినవాడ ముండెల్లి కొడుకుల వాట ముంగిల్లు లేవంట అమ్మ తల్లి రేణుక ఎల్లమ్మ కోమటోరి గొంతుల్లో కోమట మనరాని మాటలు అన్నది తండ్రి జాడ ఎప్పు లేకుంటే మాత్రం గన్ రవాయి తీసుకొని తారక తల కొడతానని 5 ఏళ్ల పిల్లగాడు పక్కల్ల మచ్చవాడు ప్రాణాల గుత్తవాడు కత్తరు జుంపాలవాడు తల్లి దగ్గరకు వచ్చి రామయ్యో ఏమనంట ఉండు రామస్వామి రాని మాటలు అని కొట్టరాని కొట్లు కొట్టి తల్లి మాత్రం సరివేస్తే తల్లి తాతపురం లేక చేసుకున్న భార్య లెక్క రామస్వామి తల్లి లెక్క పడుతుండు గిరగిర తిప్పుడు ధర్రి పైన మంట పెట్టి ఏనుగంత ప్రాంతి చెరసాది మీద పెట్టి ఏనుగంత ప్రాంతించి తల్లి ఎరసాది మీద పెట్టి గానుగంత గండ్రవా పడుతూ ఉన్నాడు అమ్మ రేణుక ఎల్లమ్మ చెప్తానేమో తను జాడ ఎప్పుడు లేకుండా తల కొడతానంటూ ఉన్నాడే అమ్మ రేణుక ఎల్లమ్మ మా బాబు జాడ చెప్తానేమో ఎప్పుడు లేకపోతే మాత్రం గండ్రవాణి తీసుకొని ఇంతవమ్మ ఓ తల్లి దేవి ఎల్లమ్మ నన్ను కొట్టగని 10 ఏళ్ల పప్పది పడుతున్నది కొడుకా రామయ్య నన్నెందుకు కొడతావు నన్నెందుకు తిడతావు అటువంటి నాకు పుట్టంగా పుట్టలేదు పెరుగంగా పెళ్లి లేదు అష్టగంగం లేదు నష్ట బాసింగం లేదు పెళ్లి కానీ బాలనున్న కొడుక రామయ్య కొడుక నేను మాత్రం మంది మాటలు పట్టుకొని అటువంటి ఉరుకులాడ ఒక పొద్దు పోదు గమలలో విల్లల్లో పోయే తీయడి కళ్ళు తీయడి ముందలు దీనికి కనలేదు వారి ఇళ్ళల్లో మాత్రం అటువంటి సల్ల వేరు కనలేదు కొడుక రామస్వామి కొడుక పరశురాముడా నన్నెందుకు కొడతావు రామయ్య నన్నెందుకు తిడతావు రామస్వామి పండుగ 8 గంటలకు అయిపోయింది ఆనాడు ఇవంటే 4 గంటలకు అయిపోయిందంట 7-8 వేయాలి పట్టుకొని మరి అయ్యో భగవంత 2 గంటలు కూర్చోబెట్టింది బెడ్రూమ్ లో రామస్వామి రాముడా రామయ్యో రాముడా రామయ్యో నన్ను కొట్ట ఓకురా ఓ రాముడా
కొట్ట ఓగు కొడక రావయ్యో కడుగున్న కన్న తల్లి తల్లి ఏమంట చెప్పుకుందు ఓ రాముడా అమ్మవారు ఎల్లమ్మ శివదేవి ఎల్లమ్మ నాయమ్మ ఒక మాత ఎల్లమ్మ 10 ఏళ్ల బొమ్మతోటి కొడుక నన్ను కొట్టమోకు మీకు తల్లి లేడు నాకు ఇప్పుడు లేడన్నప్పుడు అటువంటి ఒక మాత ఎల్లమ్మ రేణుక కొడుక రామయ్య శివుని వరాన మీరు పుట్టిన భగవంతుడు సచ్చాన మీరు పుట్టిరు కదా నాకు తల్లి లేడు నీకు ఇప్పుడు లేడు వంట ఉంది ఎల్లమ్మ అన్నప్పుడే కొడుకు మాత్రం బాలపరచరాముడు 5 ఏళ్ల పిల్లగాడు అమ్మ రేణుకి ఎల్లమ్మ శివుని వరాన మేము పుట్టినవా బలమిచ్చిన శివుడు ఎక్కడుండు అటువంటి భగవంతుడు ఎక్కడుండు రేణుక ఆ వరమిచ్చిన దేవుడు ఎక్కడుండు దేవుని కల్లా చూపావు తమ్ముడా డొక్కలేలు చెల్లెల సిరియాల గౌరమ్మ మన తల్లి రేణుకెళ్ళమ్మ దొంగముండ దోసగారముండ బడముండ పాతకాలి ఎల్లమ్మ గమనల్ల విల్లల తేడు కలదా తేడు ముందల్ని మన కనదంట గొల్లవారి విల్లల్లా సల్ల పెరుగుదాయి అటువంటి పసలకాడు పిల్లగల్ల కన్నదంట మనం ఇంత మందిలో కూడా 10 మందిలో కూడా బలిదానం అవుతున్నాము మన తల్లి రేణుకెళ్ళమ్మ గుడి భగవంతుడు వరాన పుట్టినట్టున్నది తమ్ముడా మన తల్లి రేణుకెళ్ళమ్మ దొంగముండ దోసగారముండ బడముండ పాతకాలి ఎల్లమ్మ ఆయన కాడ చెప్పండి చెప్తలేదు మన తల్లిని భూమి మండలం మీద తాను కొనసాగని తమ్ములారా రాముడే రాముడు పల 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 పళ్ళు వరకు పడ్డేరా పళ్ళు వరకు గుడ్డ తెచ్చిన రావుతాం 7 వందల కోపెత్తుడు తల్లి రేణుకి ఎల్లమ్మని రెట్టవచ్చిండు దేవుడెప్పుడు దేవుని కళ్ళు మనం అప్పుడే లోకమాత ఎల్లమ్మ ఎల్లమ్మ దల్లమంటుంది గుండెలు గుబుళ్ళు అంటుంది విధియం చిత్రం ఇయ్యాల విధియం కలమాయ నా కొడుకు రాముడు మాత్రం నా భగవంతుని అంటే భగవంతుడు చూపియమంటున్నాడు ఏమి ఏదైనా నీరు ఎల్లమ్మ రేణుక రేణుక ఒకసారి మాత్రం లంబడి తండల ఉట్టిరు లంబడి వాళ్ళు అన్నది ఒక్కసారి కనుకనే భగవంతుడు ఓరానం అన్నది ఇట్లా మాత్రం 7 బొంకులు 14 బొంకులు బొంకింది ఎల్లమ్మ ఏ బొంకులు బొంకిన రాముడు ఆగుతలేడు గంటలు ఆగుతలేడు గడియలు ఆగుతలేడు తండ్రి జాడ చెప్పమంట ఉన్నాడు కొడుక రామయ్య మీ తండ్రి జాడ కావాలంటే రాముడా రామస్వామి కుప్పల్ల బంతి పూల చెండు చేద పడుతున్న ఆకాశం మీదకి ఎగిరేస్తూ ఉన్నా ఆ పుప్పల్ల బంతి పోయినంత దూరం పోయి దాన్ని పట్టుకొని వచ్చి నా చేతులు పెడితే కొడుక రామయ్య మీ తండ్రి జాడ చెప్తున్నట్టు ఉంది ఎల్లమ్మ ఆ రాముడే రాముడు 5 ఏళ్ల పిల్లగాడు పుప్పల్ల పూల చెండు పోయిండు అమ్మ ఓరు ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ సర్వేశ్వరు ఇక్కడ ఉంటే మళ్ళా వచ్చాడు రాముడు మళ్ళా కొడతాడని తండ్రి జాడ చెప్పలాగా తగనాగుతలేడు గంటలాగుతలేడు ఏమి చేతురా భగవంతుని లోకమాత ఎల్లమ్మ ఎక్కడన్నా వెళ్ళిపోతానని అమ్మ కొడుకుల పిలిచినది ఎల్లమ్మ కొడుకుల పిలిచినది రామయ్య కన్ను కొడుక డొక్కలయ్య రామయ్య నాయి కొడుక చెట్టులేదు మా రామమ్మ నా బిడ్డ నా బిడ్డలే ఓ బిడ్డ సిరియాల గౌరమ్మ ఇక నేను ఏమో చేతు బిడ్డ నా బిడ్డ
మాత్రం ఎల్లమ్మ గోపురాలు అడవరకెల్లా బిడ్డ మాత్రమే అమ్మ నువ్వు ఎక్కడ పోతా నేను అక్కడ వస్తాము ఉన్నతాన ఉంటాము లేదా వెళ్ళిపోతాము నాయమ్మ ఏదంట ఉంది ఎవడో విద్యాశ్రీయాల గౌరవం ఇక్కడనే ఉండాలి బ్రతలాడుతున్న గడతాలు ఎల్లమ్మ దగ్గరేంటమ్మా శివసత్తులకు శనార్థంగా రావచ్చు దగ్గరికి రావే రావే ఎల్లమ్మ
గోపాలమంతలందం నాది మతబడల నాది మతలింగమ్మని గోపాదమంతలంగా 5 బడుగుల వస్తాం అడిగితీరా మోసా గడప గడపక తిరిగి నేను మోసా మరిగ పోషాన ఇంటికి పోయి మోసా మురికిలందల్లా నేను మోసా కన్న కొడుకు బాధ ఏగలేక మోసా కన్న కష్టాల పెడితే మోసా 12 ఏళ్ళ తౌసు 24 ఏళ్ళ దాకా కన్న కొడుకులతోటి నేను ఎల్లబోస్తి నాకు పుట్టంగా పురుడు నాకు పెరిగంగా పెళ్ళి నా 7 ఒక ఎల్లెళ్ళు నా బావ మునిరాజా 10,000 బావా సంతోషమా ఆనందమా చెప్పాలి వచ్చి నాకు అంత ఆనందమే ఉంది నాకు ఇక్కడ లేని ఆనందం ఉంది కాబట్టి ఇంత ఆనందంగా చేయించుకుంటున్నా ఏ ఆక డోక లేకుంటే చేయించుకుంటాను మాట ఇచ్చినా కదని సరే తల్లి బయటకు వచ్చి